ఆందోళనలతో పాటు ఇంట్రోగేషన్ జరిగే సమయానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక నేతలందరూ కూడా టీఆర్ఎస్ భవన్లో అవైలబుల్ ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యి అధిష్టానం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్కు కీలక నేతలు చేరుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చేరుకుంటూ ఉన్నారు. బీఆర్ఎస్ భవన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ చేస్తుండటంతో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. తెలంగాణ భవన్ దగ్గరికి కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కార్యకర్తలని క్యాడర్తో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఇక్కడికే రావాలని పిలిపించారు. కొద్దిసేపటి క్రితమే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటుగా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు అయితే కేసీఆర్ షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. 11 తర్వాత బయలుదేరేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎర్రవెల్లి నివాసం నుంచి ఇక్కడికి 12:30 నుంచి 1 o'clock వరకు నందినగర్లో ఉన్నటువంటి నివాసం దగ్గరకు వస్తారు. ఇప్పటికే అక్కడ నిన్న రాత్రి నుంచే నందినగర్ నివాసంలోనే హరీష్ రావు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళారు. మరికొంతమంది నేతలు కూడా నందినగర్లో ఉన్నటువంటి నివాసం దగ్గరికి వెళ్తారు. అక్కడికి ఎవరిని కూడా పోలీసులు అలో చేయట్లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళ కంట్రోల్లోకి ఆల్రెడీ తీసుకున్నారు. కేసీఆర్ ఏదైతే బసవతారకం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నందినగర్ నివాసంలో ఉన్నటువంటి ఆ లైన్లో ఎవరిని కూడా అలో చేయట్లేదు. కేవలం నందినగర్ వైపు ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి వాళ్ళని అడిగి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకున్న తర్వాతనే అక్కడికి పోలీసులు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్ ఎవరు అక్కడ ఉండకుండా ఈ తెలంగాణ భవన్ దగ్గరికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే విచారణ జరిగే సమయానికి నందినగర్ నివాసం దగ్గరికి క్యాడర్ అక్కడికి పెద్ద ఎత్తున వెళ్తారని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ ముందు కూడా ఆ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరిని కూడా భవన్ నుంచి బయటికి వెళ్లకుండా విచారణ జరిగే సమయానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు పోలీసులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ముగ్గురు విచారణ జరిగినప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అదేవిధంగా సంతోష్ రావు విచారణ జరిగిన సమయంలో వాళ్ళు తెలంగాణ భవన్కి వచ్చి వెళ్ళారు. హరీష్ రావు, కేటీఆర్లు అప్పుడు ఇక్కడ నుంచి కేవలం వారిని మాత్రమే పంపించారు. మిగతా ఎవరిని కూడా ఇక్కడ నుంచి పంపించలేదు. అక్కడ విచారణ జరిగే ప్లేస్ దగ్గర ఇబ్బంది కలిగిస్తారని. అయితే క్యాడర్ అయినప్పటికీ కూడా విచారణ జరిగినటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఈరోజు అంతకంటే ఎక్కువగా చేస్తారని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి నందినగర్ నివాసం దగ్గరికి ఎవరిని పంపించలేదు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా చూసాం చాలా చోట్ల మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్సీలని అంటే ఎవరైతే ఇబ్బంది కలిగిస్తారనే వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే శాంతియుత నిరసనలకు మాత్రమే పిలుపునిచ్చాం కాబట్టి ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయొద్దని చెప్పి బీఆర్ఎస్ ఒకవైపు చెప్తుంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం చేస్తున్నటువంటి దాన్ని ఉదయం 10:30 నుంచి 11 గంటల లోపల పూర్తిగా అది కంప్లీట్ చేసి ఆ తర్వాత నుంచి నిరసనలు చేయాలి, తెలంగాణ భవన్ దగ్గరికి రావాలని చెప్పారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ప్రచారం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాల్లో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఉన్న నేతలు అక్కడ ప్రచారంలో ఉండాలి, దానికి డిస్టర్బ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే ఇటు ఏదైతే కేసీఆర్కి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో ఆ ప్రచారానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి పార్టీ భావించింది. అందుకోసమే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల నుంచి తెలంగాణ భవన్కి ఎవరిని కూడా రావద్దు, కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక్కడ ఎలక్షన్ లేదు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారు మాత్రమే రావాలని చెప్పారు. దాదాపు 4 నుంచి 5,000 మంది తెలంగాణ భవన్కి వస్తారని చెప్పి భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు క్యాడర్ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వస్తారని భావిస్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గర అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. లోపల విచారణ జరుగుతున్నటువంటి సమయంలో లోపలికి బయటికి వెళ్ళనీయకుండా లోపలే ఉంచితే అక్కడ విచారణ జరుగుతున్నటువంటి విషయాలను కావచ్చు మీడియాలో చూసే విధంగా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా వాళ్ళకి భోజనాలతో పాటు మరికొన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఏం జరగబోతుంది, ఇటు విచారణ జరిగే సమయంలో కేసీఆర్ విచారణ జరిగే సమయంలో ఇక్కడ నుంచి మీడియాతో మాట్లాడేందుకు కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఏదైతే కేసీఆర్ విచారణకు సంబంధించి తాను ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నటువంటి నివాసం దగ్గరికి విచారణ రావాలని కోరారు. కానీ అది కుదరదు అని చెప్పినటువంటి సిట్ అధికారులు ఇక్కడికే పిలిచారు. కాబట్టి నిన్న మొత్తం కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. ఎర్రవెల్లి నివాసంలో ఆయన విచారణకు హాజరు అవుతానని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఎందుకు విచారణ చేయలేదు, నందినగర్లో నివాసంలోనే విచారణ చేస్తామని చెప్పి పోలీసులు పట్టుపట్టడం జరిగింది. అది కూడా ఏదైతే నోటీసులు ఇచ్చినటువంటి తీరును కూడా తప్పుపట్టారని మొత్తం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి గోడకు అతికిచ్చినటువంటి విషయాన్ని కూడా తప్పుపట్టడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడా 6 పేజీల లేఖతో నిన్న సాయంత్రమే
అధినేత కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాశారు. తనను పోలీసులు చేసేటువంటి విచారణకు పూర్తి స్థాయిలో తాను సహకరిస్తానని చెప్పానని, అదేవిధంగా ఇచ్చినటువంటి ఏదైతే రెండవసారి నోటీసులు ఇచ్చినటువంటి తీరు బాగా లేదనేటటువంటి విషయాన్ని కేసీఆర్ ఆయన సిట్కు రాసినటువంటి లేఖలో చెప్పారు. దాదాపు 6 పేజీల లేఖతో పూర్తిస్థాయి సారాంశాన్ని దానికి సంబంధించి జరిగినటువంటి తనని నొప్పించినటువంటి అంశాలను కూడా దాంట్లో చెప్తూనే చివరిగా అయినప్పటికీ కూడా తనకు గౌరవం ఉంది కాబట్టి